కర్నూలు జిల్లాలో వి కావేరీ ట్రావెల్స్ ప్రమాద ఘటనలో 19 మంది సజీవ దహనమైన కేసులో ఏటూగా ఉన్న వినోద్ కుమార్కు కర్నూలు జిల్లా కోర్టు స్వల్ప ఊరట కల్పించింది. అసలు కోర్టులో ఏం జరిగింది? మనతో మాట్లాడడానికి న్యాయవాది నాగలక్ష్మీదేవి మేడం మనతో ఉన్నారు. మేడం నమస్తే, చెప్పండి. ఈరోజు కోర్టులో ఈ కేసు సంబంధించి ఎలా హియరింగ్ జరిగింది? ఈ కేసులో మొదటి ముద్దాయి A1 డ్రైవర్ లక్ష్మయ్య అనే వ్యక్తిని ఆల్రెడీ పోలీస్ వారు వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో భాగంగా అరెస్ట్ చేసి 28 అక్టోబర్ 2025న ప్రొడ్యూస్ చేయడం జరిగింది జడ్జి గారి దగ్గర. ఆయనని రిమాండ్ పంపించడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఓనర్ని, కావేరీ బస్ ఓనర్ని పోలీస్ వారు కోర్టుకి రిమాండ్ నిమిత్తం తీసుకురావడం జరిగింది. అయితే రిమాండ్ వాళ్ళు కోర్టు వారి ముందు ప్రొడ్యూస్ చేసే సమయానికి మరి మేము ఆయన తరఫున వారికి ఆ సెక్షన్స్ వర్తించమని చెప్పేసి మేము రిమాండ్ రిజెక్ట్ చేయమని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరి ఇరుపక్షాల వారి వాదనలు విన్న తర్వాత కోర్టు వారు మరి ఈ పోలీస్ వారు కోరినటువంటి రిమాండ్ పిటిషన్ ఏదైతే రిమాండ్ పంపించమని వారు పిటిషన్ దాఖలు చేశారో దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఈ 19 మంది సజీవ దహనమైన కుటుంబాలకు నిజంగా న్యాయం జరుగుతుందంటారా? అసలు ఈరోజు ఇచ్చిన జడ్జిమెంట్లోనే ప్రభుత్వం చాలా ఈ కేసును తేలికగా తీసుకుంది అని బయట విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇది ఖండించాల్సిన విషయము. ఎందుకంటే ఇది అనుకోకుండా జరిగినటువంటి ఒక దుస్సంఘటన. ఇది ఒక డ్రైవర్కి కావచ్చు, ఒక ఓనర్కి కావచ్చు, దాని మీద ఇది జరుగుతుంది అనే ఒక ఆలోచన కానీ లేకపోతే ఒక ఊహ కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారికి లేదు. అనుకోకుండా చెప్పాలంటే ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణము ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వలన, ఒక మోటార్ సైకిల్ రైడర్ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వలన మోటార్ సైకిల్ రోడ్డు మీదకి స్కాటర్ అయిపోయి అది బస్ కిందకి వెళ్ళడం జరిగింది. ఆ డ్రైవర్ యొక్క మనం విచారిస్తే అతను చెప్పే సైడ్ మనం విన్నది ఏంటంటే అతను దిగే వరకు కూడా కింద స్పార్క్స్ ఉన్నాయన్నది అతనికి తెలియదు. అదేదో ఆబ్జెక్ట్ కింద బస్ కింద స్ట్రక్ అయింది, ఆ ఆబ్జెక్ట్ని తీయాలి అనే ఒక ఉద్దేశంతోనే ఆయన బస్ దిగడం జరిగింది. ఇంకొక స్పేర్ డ్రైవర్, క్యాబిన్లో పడుకున్న స్పేర్ డ్రైవర్ని ఆయన అప్రమత్తం చేసుకుని ఆబ్జెక్ట్ తీయాలి అనుకున్నారు. అప్పుడు వాళ్ళకి కిందికి పోయిన తర్వాతనే ఆ స్పార్క్స్ గమనించడం జరిగింది. ఈ లోపల అది వాళ్ళు దాన్ని ఆపే ప్రయత్నంలోనే ఇమ్మీడియట్గా స్పర్ ఆఫ్ ద మూమెంట్ అనుకోకుండా అవి మంటలు ఉధృతంగా చెలరేగడము. అయినప్పటికీ కూడా వాళ్ళు జాకీ రాడ్స్ తీసుకొని అద్దాలు కూడా ఇద్దరు డ్రైవర్లు కలిసి పగలగొట్టి ఆ మిగతా వాళ్ళ ప్రాణాలను కూడా సేవ్ చేసే దిశలో వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేశారు. కాకపోతే అసలు విషయాలు వాళ్ళు భయం వలన అక్కడ నుంచి ఆ మాబ్ అంతా అక్కడ గ్యాదర్ అయ్యేసరికి అక్కడ నుంచి వెళ్ళిపోవడం వలన వాస్తవాలు అనేవి మరుగున పడిండొచ్చు. బట్ అంతమందిని సేవ్ కావడానికి కారణం కూడా వారు జాకీ రాడ్ తీసుకుని అద్దాలు పగలగొట్టినందువల్లనే మిగతా వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాలతో బయటపడగలిగినారు. తర్వాత వాళ్ళే 100కి 108కి కూడా వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది. సుమీద దాదాపు 16 చలాన్లు యాక్చువల్లీ కేంద్రపాలిత ప్రాంతంలో వెహికల్ని కొన్నారు. ఎందుకంటే అక్కడ ఎలాంటి ట్యాక్సెస్ ఉండవు. ఒడిశాలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ అదంతా కూడా సిట్టింగ్ కెపాసిటీ, బట్ స్లీపర్గా నడుస్తూ ఉంది. 16 చలాన్లు ఉన్నప్పటికీ అధికారులకు ఎక్కడ కనిపించలేదా? అసలు ఎందుకు ఈ కావేరీ ట్రావెల్స్ను కాపాడాలనేటటువంటి ఉద్దేశంతోనే అధికారులంతా చేస్తూ ఉన్నారనేది ఒక విమర్శ. దీంట్లో ఏమాత్రం నాకు నిజం కనిపించట్లేదు. ఎందుకంటే యూనియన్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. సో ఆల్ ఓవర్ ఇండియాలో ఏ వెహికల్ అయినా ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచైనా మనం ట్యాక్స్ పే చేయొచ్చు, దానికి ఎటువంటి నిబంధనలు లేవు. బట్ యాజ్ ఫర్ యాజ్ ఈ వెహికల్కి అయితే మాత్రం ఆల్ ఇండియా పర్మిట్ ఉంది, రిజిస్ట్రేషన్, ట్యాక్స్ కట్టడము అన్నీ కూడా ప్రాపర్గా అవన్నీ కట్టడం జరిగింది. ఏదైతే ఇప్పుడు వాళ్ళు కన్వర్ట్ చేస్తారంటున్నారో దానికి కూడా అన్ని రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ కూడా ప్రాపర్గానే ఉన్నాయి. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన. ఇప్పటికి వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఆ ట్రావెల్స్ నడుపుతున్నారు.
కానీ ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క ఫర్మ్కి ఎటువంటి రిమార్క్స్ లేవు. ఈవెన్ డ్రైవర్ కూడా సిన్స్ 35 ఇయర్స్ ఆ ప్రొఫెషన్లో ఉన్నాడు. ఆయన ట్రైన్డ్ డ్రైవరు 30 ఇయర్స్ నుంచి ఉన్నాడు. కానీ ఆయన మీద కూడా ఎప్పుడు కూడా ఒక చిన్న యాక్సిడెంట్ కానీ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేసినాడన్న ఒక రిమార్క్ కానీ ఒక కేసు కానీ ఆయన మీద కూడా లేవు. కర్నూలు జిల్లాలో సంచలనంగా మారిన ఏదైతే వి కావేరి ట్రావెల్స్ సజీవ దహనమైనటువంటి ఘటనలో డ్రైవ్ చేస్తున్నటువంటి అతను ఇప్పటికే రిమాండ్లో ఉన్నారు. ఏటివ్గా ఉన్నటువంటి వినోద్ కుమార్ను ఈరోజు కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. అందులో ఉండే కోర్టు సంబంధిత రిమాండ్కు తరలించే ముందే తమ సంబంధిత లాయరు కోర్టు సంబంధిత జడ్జికు పిటిషన్ వేయడంతో తమకు బెయిల్ మంజూరు చేశారంటూ కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజుతో బిగ్ టీవీ శ్రీరామ్, కర్నూలు.